ఇవాళ మనము పైకా గురించి తెలుసుకుందాం. దిస్ ఇస్ డాక్టర్ నీలిమ, ఊటుకూరి హాస్పిటల్, గుంటూరు. పైకా అంటే తినకూడని వస్తువులు తినడం. అంటే మట్టి కానీ, పెయింట్ కానీ, సున్నం కానీ, తుప్పు కానీ, తర్వాత బియ్యం. వెరీ వెరీ కామన్ ఇన్ గర్ల్స్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్. సో మా అమ్మాయి గుప్పుళ్ళు బియ్యం తింటూ ఉంటుంది అంటారు. రెండోది బలపాలు, వెరీ కామన్. పరపర నమలేస్తుందండి అని చెప్తున్నారు నేను ఒక మదర్. సో దీన్ని అన్నిటికీ పైకా అంటారు. ఇవాళ దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే పర్టికులర్గా ఇవాళ అనీమియా అవేర్నెస్ డే. దీనివల్ల పర్టికులర్గా ఐరన్, ఫోలిక్ యాసిడ్, B12 డెఫిషియన్సీ వస్తుంది. దానివల్ల అనీమియా రావడానికి ఎక్కువ అవకాశం. సో డాక్టర్ దగ్గరికి వస్తారు, టెస్ట్ చేయించుకుంటారు, ఐరన్ సిరప్ స్టార్ట్ చేస్తారు, కానీ ఒక్కటి వాడేసి మానేస్తారు. అది చాలా పెద్ద తప్పు. 3 to 6 months కంపల్సరీగా వాడాలి. అప్పుడే స్టోర్స్ కూడా రిప్లెనిష్ అయ్యి మంచిగా రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. డీవార్మింగ్ ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇయర్లీ 2 times కంపల్సరీ చేసుకోవాలి. అండ్ ఒక డోస్ ఇచ్చిన తర్వాత సెకండ్ డోసు 2 weeks తర్వాత ఇవ్వాలి. అండ్ హోల్ ఫ్యామిలీ, 4 ఉంటే 4, 6 ఉంటే 6 కంపల్సరీ అందరూ ఒకే రోజు ఒక టాబ్లెట్ తీసుకుంటే సరిపోతుంది. డీవార్మింగ్ చాలా ఇంపార్టెంట్. 2 years లోపు వాళ్ళైతే 200 mg అండ్ 2 years కంప్లీట్ అయిన వాళ్ళైతే 400 mg ఒక డోస్ తీసుకుంటే సరిపోతుంది. 2 weeks తర్వాత మళ్ళీ రిపీట్ చేయాలి. ఇది ఒక సైకలాజికల్ డిజార్డర్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. అవేర్నెస్ అండ్ అవర్షన్ థెరపీ దీనికి ట్రీట్మెంట్. అండ్ లెడ్ పాయిజనింగ్, పర్టికులర్గా పెయింట్ కానీ తింటే ఈ లెడ్ పాయిజనింగ్ అవ్వడానికి అవకాశం. లార్జ్ అమౌంట్స్లో తీసుకుంటే పేగుకు అడ్డం పడి ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ వచ్చేసి సర్జరీ వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి.